నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. 2014 నుంచి 19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయి. 2014 నుంచి 19 మధ్య భారీగా పెట్టుబడిని ఆకర్షించగలిగాము. పోలవరాన్ని 75% పైగా పూర్తి చేశామని తెలిపారు. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగిందని గవర్నర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజలు స్వేచ్ఛను లాగేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయి, సంస్థలు తరలిపోయాయని తన ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు. Andhra Pradesh State Legislative Council, Honorable Speaker, Andhra Pradesh State Legislative Assembly, Honorable Members of the State Legislature, I am immensely pleased to welcome and congratulate the newly elected Honorable Members of the State Legislative Assembly and members of the Legislative Council to this joint session of the State Legislature being convened for the first time with 58.32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources, financial loss on account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India PSUs and institutions of higher learning, etc. One can see that scientific criteria for apportionment were not adopted, while the residual state inherited huge revenue deficit. Debt was shared on population basis, assets on location basis, power sharing on consumption basis, and worst of all, educational institutions with no basis. All these factors led to the structural change in economy with reduction of service. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ప్రారంభమైంది. తొలి రోజే అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త కొనసాగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాలు నిరసన తెలిపేందుకు నల్ల కండవాలు బ్యాడ్జీలతో అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ముందుకు కొనసాగారు. అయితే వైసీపీ సభ్యుల్ని అసెంబ్లీ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యమని పేర్కొన్నారు. పోస్టర్లు గుంజుకొని చింపివేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు దగ్గర కాసేపు పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. దీనికి వైసీపీ నేతలు గైర్ హాజరయ్యారు. సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేసింది. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.
కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాద్లతో శాసన పరిషత్ చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనల పుస్తకాన్ని నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమాన్ని నిర్వహించగా శాసన మండలి సభ్యులు శ్రీమతి పంచమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల పరిషత్ సభ్యుడైన శ్రీ రామచంద్రయ్య నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తామని, పరిషత్ మర్యాదలను పాటిస్తామని, సాంప్రదాయాన్ని గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యులుగా ఎన్నికైనందున శాసనం ద్వారా జిల్లా నలుమూలల నుంచి జిల్లా కేంద్రానికి సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించిన ఫిర్యాదుల్ని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం గంగరాజు, లక్ష్మీకుమారి, డిఆర్ఓ పెద్దిరోజా, ఆర్డీఓ పి శ్రీకర్, డిఆర్డీఏ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథ్, పి ఉమాదేవి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 215 అర్జీలను స్వీకరించారు. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి అది పూర్తి స్థిరత్వాన్ని పొందకుండాని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అందించాలని కోరడం అవివేకమని, అజ్ఞానమని, స్వార్థపూరితమని డాక్టర్ గొల్లమూడి రాజసుందర్ బాబు తెలిపారు. సోమవారం కలెక్టర్ స్పందన కార్యాలయం వద్ద ఈద్వా మహిళలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు దాటిందని, నేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేదని, కేంద్ర పార్లమెంట్ లో ప్రకటించిన ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యయుతంగా అత్యంత మెజారిటీతో ఏర్పడ్డ ప్రభుత్వానికి అయోమయ పరిస్థితిలోకి నెట్టడం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటమేనని డాక్టర్ గొల్లమూడి రాజసుందర్ బాబు తెలియజేశారు. సమావేశంలో ఇద్వా నాయకులు కొరబండ కేజియా, కోడిరెక్క సుప్రియ, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కాళ్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు. గొల్లమూడి రాజసుందర్ బాబు, ఐడియా ఇద్వా అనే సంఘానికి వ్యవస్థాపకుడిగా ఉన్నాను. అలాగనే సామాజికవేత్తగా కూడా ఉన్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత, కంబైన్డ్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరి ఏర్పడ్డ ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటి వరకు కూడా శాశ్వతమైన విధానంలో రాజధాని లేకుండా పోవటం, అభివృద్ధి అనేది కుంటుపడటం అనేది చాలా విచారించాల్సిన విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత మరి రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి ఆయన ఏదో రేపు 24వ తారీఖున ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. ఇది అవివేకమైన చర్య, అజ్ఞానంతో కూడుకున్న చర్య, అభివృద్ధి నిరోధకమైన చర్య అని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక ప్రక్కన నువ్వు మంచివాడు అని చెప్పి నమ్మి కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీలు నీకు ఓట్లేస్తే వీళ్ళ మీద దాడులు జరిస్తే ఒక్క ఎస్సీ ఎస్టీ సంఘటనలో వెళ్ళి సందర్శించావా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నెల్లూరు జైలుకి వెళ్ళి ప్రత్యేకంగా చూసావు. అలాగనే అజయ్ రెడ్డి గారిని హాస్పిటల్లో ఉంటే ఆయన వెళ్ళి చూసి వచ్చావు. కానీ మరి నీకు
సహాయపడ్డ మాలా మాదిగల్ని పట్టించుకోకుండా నువ్వు ఉంటావు అనేది ఇది కుల వివక్షత. నీకు రెడ్డి కులం అంటేనే అభిమానం ఉంది కానీ ఎస్సీ ఎస్టీలు అంటే పడదనే విషయం నాకు అర్థమవుతూ ఉన్నది. మరి 36,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని మీరు డైవర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇలా తప్పుడు పనులు చేయటం సరైనది కాదు. ఇప్పటికైనా సరే ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఏర్పడింది. 164 సీట్లతో ఎంపీలతో ఎమ్మెల్యేలతో చక్కటి ఒక ప్రభుత్వం ఏర్పడింది. లెట్ దెమ్ డూ. వాళ్ళని చేయనీయండి. వాళ్ళు చేసి వాళ్ళు చేయకపోతే మరి వీళ్ళందరినీ బాధిత వర్గాన్ని అందరినీ వదిలిపెట్టేసేసి మీరు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలి అంటూ ధర్నా చేయడం అనేది సరైనది కాదు. మీరు రాష్ట్రానికి నిజంగా మీరు రాష్ట్రం పట్ల మనసుంటే ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయండి. రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సాధించడానికి మీ ఎంపీలతో కలిసి పనిచేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జర్నలిస్టులపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై ప్రభుత్వం నిబంధనల్ని అనుసరించి వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిక అందించాలని తహసీల్దార్ కోరారు. విజయసాయిరెడ్డిని జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసి విజయసాయిరెడ్డిని జర్నలిస్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసి విజయసాయిరెడ్డిని జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసి విజయసాయిరెడ్డిని ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఉన్నత పదవిలో ఉండి రాజ్యసభ సభ్యులై విజయసాయిరెడ్డి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిని శిక్షించాలని ఈరోజు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ప్రతిపాడులో విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపాడు అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు నడవడం జరిగింది. తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏ రాజకీయ పార్టీలైనా మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మీడియాపై దౌర్జన్యం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతి భర్త ఎవరైతే మదన్ మోహన్ ఉన్నాడో అతను ఏదైతే మీడియాకి సమాచారం ఇచ్చాడో, అతను ఏదైతే వాయిస్ ఇచ్చాడో ఆ వాయిస్ ని మీడియా సంస్థలో ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ గుర్రం ద్వారకా శ్రీనివాస్ తెనాలి తన ఆఫీస్ లో పాత్రికేయులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ద్వారకా శ్రీనివాస్ మాట్లాడారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన పంట పొలాల్లో నీరు భారీగా చేరి వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతును గుర్తించి ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువలన కురుస్తున్న వర్షాల వలన పంట నష్టపోయిన రైతుల గురించి చర్చించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు గుర్రం ద్వారకా శ్రీను. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్కి స్టేట్ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఈ రోజున మరి గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా ఈరోజు ఉదయం పూట కొద్దిగా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి నేను పర్యటించాను. నేను పర్యటించిన చోట మొత్తం కూడా ప్రతి పొలం కూడా నీటిమయం అయిపోయి ఉంది. మరి రైతే రాజు అని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంటూ ఉంటుంది. మరి ఆ రాజుకి వాళ్ళ కష్టం వచ్చింది. దాని మీద నేను మీ ముందుకి వాళ్ళు రావటం జరిగింది. ఏంటంటే మన తెనాలి నియోజకవర్గం అంటే తెనాలి మండలం అనివ్వండి, కొల్లిపర మండలం అనివ్వండి, టోటల్గా పొలం అనేది సుమారు ఒక 34,000 ఎకరాలు ఉంది. మరి 34,000 ఎకరాల్లో కొంత పంట అనేది నష్టం జరిగింది. మరి ఈ నష్టం గురించి మేము ముందుకు వచ్చున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అనేది జరుగుతున్నవి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇప్పుడున్నటువంటి
ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే రైతులను గురించి కూడా మీరు రైతులని దృష్టిలో పెట్టుకొని వారిని గురించి కూడా మరి జరిగిన నష్టం గురించి కూడా మీరు చర్చిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి కోరుకుంటూ మరి ప్రతి రైతు అంటే కౌలుదారు అవనివ్వండి లేకపోతే సొంతంగా వేసిన అవనివ్వండి నష్టపోయిన ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.